మనం వాడట్లా. ఎందుకని? నీళ్లు లేక. కానీ మనం సముద్రంలో పారపోస్తున్న నీళ్లు సరిగ్గా వినియోగిస్తే, ఈ లెక్క కడతారు కదా, 1 ఎకరాకి 8,000 లీటర్లు నీళ్ళు అవసరం అవుతుంది. ఆ లెక్క చూస్తే మనం సముద్రంలో కృష్ణ నుంచి కానీ, గోదావరి నుంచి కానీ, గంగ నుంచి కానీ ఇట్లా పారపోసేటటువంటి నీళ్ళన్నీ కలిపితే భారతదేశాన్ని 3 సార్లు సేద్యం చేయొచ్చు. అంత నీళ్లు సముద్రంలో పోతున్నాయి. కాబట్టి ఇలాగ వృధా అయ్యే నీళ్ళని వేరే నదికి అనుసంధానం చేసి తద్వారా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణకు వచ్చే నీళ్లు తుంగభద్ర కూడా కలిసి వస్తుంది కదా. తుంగభద్ర సపరేటే కదా, కృష్ణలో కలిసి వస్తుంది. మనం దాన్ని కూడా కృష్ణ అంటున్నాం. తుంగభద్ర ఒక ఉపనది కదా అది. అట్లాగే ఇక్కడ మున్నేరు, రామిలేరు, తమ్మిలేరు ఇవన్నీ కలుస్తాయి. బాగులు అవి ఖమ్మము అట్టించి వచ్చే అవన్నీ పులిచెంతల పైన వచ్చి అవి యాడ్ అవుతాయి. ఇట్లాగా అనేక ఉంటాయి సాగునీటి వనరులు. ఇలాంటి వాటిని మనం వృధా చేసి ఇక్కడ దీంట్లోనే దాదాపు 6 లక్షల టీఎంసీ నీళ్లు పారపోస్తున్నాం ప్రతి ఏడాది కూడా. ఆ పారపోసే నీళ్ళని ఇక్కడ మనం తీసుకునేటటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా 6 లక్షలు 7 లక్షలు అని చెప్తారనమాట ఓవరాల్గా. ఇట్లాగా గోదావరిలో నాశనం అయ్యేవి కానీ ఇట్లాగా నాశనం అయ్యే వాటర్ అంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి వాటిని అవతలకి అనుసంధానించేటటువంటి అంశం అది. దాని